నమస్తే. జై భీమ్. ఈరోజు కొన్ని ముఖ్యాంశాలను మీతో మాట్లాడాలని మీ ముందుకొచ్చాను. మరి మిత్రులారా, గత ఆదివారం 15వ తేదీ రేషను అక్రమ రేషను ఇన్ఫర్మేషన్‌తో నేను వెళ్ళిన సందర్భము. మరి అధికారులందరికీ ఫోన్ చేయడము, వీడియోలు వాట్సాప్‌లు పెట్టడము, ఏ అధికారి కూడా స్పందించకుండా ఉండటము, మరలా ఆ రేషన్ మాఫియా నా మీదకి రావడము, నన్ను కొట్టడము, లారీని తీసుకెళ్ళిపోవడము, మళ్ళీ అదే లారీ కంచెంచెరువులో విజిలెన్స్ అధికారులు పట్టుకోవడము, నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దెబ్బలతో ఉండి ప్రాణరక్షణ కోసం గోపాలపురం వెళ్ళి పోలీసు వారు ప్రాణరక్షణ కోరితే పోలీసు వారు రాకుండా ఉండకపోవడము, అదేవిధంగా అధికారులు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే మధ్యలో కట్ చేయడము, సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పందించకపోతే నేను పోలీస్ స్టేషన్కి పోవడము, అదేవిధంగా మధ్యలో 100 కాలనీ 4-5 సార్లు ఆశ్రయించడము, అదేవిధంగా నన్ను కొట్టినటువంటి గ్యాంగ్లో ఒక ఇద్దరిని బస్సులో వెళ్తుంటే నేను సమాచారం ఇస్తే పోలీసు వారు వారిని పట్టుకోవడం, స్టేషన్లో నిర్బంధించడము, అదేవిధంగా అక్కడ నుంచి నేను తిరువూరు ఆసుపత్రికి వస్తే తిరువూరు పోలీసు వారు వచ్చి ఎమ్మెల్సీ రాసుకోవడము, అదేవిధంగా తిరువూరు ఆసుపత్రిలో నేను శిక్ష పొందుతూ ఉంటే అప్పటి వరకు కూడా పోలీసు వారు దాని మీద అసలు ఏమి చేశారో ఏంటనేది నాకు తెలియలేదు. అదేవిధంగా తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్టేట్మెంట్ జరుగుతున్న సమయంలో నేను ప్రెస్ వారిని పిలిచి ఎందుకు జరిగిందో ఏమిటో నేను బయటికి వెళ్లడం సందర్భంలో ప్రెస్ మీట్ అని నేను అందరికీ తెలిపిన తర్వాత సూపరింటెండెంట్ అయితేనేమి ఇంకా పోలీస్ అధికారులు అయితేనేమి అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా దాని మీద చాలా ఇదిగా ఇచ్చేసి నన్ను కావాలని డిశ్చార్జ్ చేపించి, అదేవిధంగా నా ఎక్స్రేలో కూడా ఏమీ లేదు అని చెప్పేసి నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడికి పోలీసు వారు రావడము, ఇదంతా జరిగింది. నేను ఇదంతా కూడా కావాలని చెప్పేసి అధికారులు